మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ వెంకటాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా వెస్ట్ వెంకటాపురం, దినకర్ నగర్, సాయిదుర్గ కాలనీల్లో పర్యటించి నిర్వాసితులు ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు అనుగుణంగా బాక్స్ ట్రైన్ పనులు జరుగుతాయని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాలనీ సభ్యులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లావణ్యకృష్ణ, సూర్యకిరణ్, ఫణికుమార్, సెల్వం, భీమరావు, వెంకటేశ్వరచారి, సాత్విక్, లక్ష్మీనారాయణ మరియు కాంగ్రెస్ నాయకులు కృష్ణగౌడ్, బలవంత్ రెడ్డి, నాగేశ్వరరావు, లడ్డూరెడ్డి, లావణ్య, వీనస్, మేరీ, పద్మ, నిర్మల, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. హనుమంతన్న నమస్కారం అన్న. రోడ్ నెంబర్ 70లో బాక్ ట్రైన్ అయిపోయిందన్న. చాలా సంతోషం. కాకపోతే అంటే మనకి ఇటు డైవర్షన్ ఇచ్చింది, అది ఒకటి వద్దని చెప్పాము. అది సార్ చూస్తాను. సాయిదుర్గా కాలనీ, సాయిదుర్గా కాలనీ. నమస్తే, సూర్యకిరణ్ మాట్లాడుతున్నా. అదే సాయిదుర్గ కాలనీకి అవసరం లేదు. అది సాయిదుర్గ కాలనీకి అవసరం లేదు కాబట్టి అందరూ వచ్చి మాట్లాడుతున్నా. నమస్తే కృష్ణ అన్ననే. బాగున్నాను. అదే మనకి అయింది సౌండ్ బాక్స్ మంచిగా కాలనీ వాసులకు అందరికీ ఇది డ్రైనేజ్ ఇది మాకు తెలియదు, ప్లాన్ లేదు. అక్కడ మనం తవ్విండ్రు ఆ గుడి దగ్గర పక్క నుంచి తవ్వుతారు. ఏంటంటే మేము అక్కడి నుంచి తుమ్ వరకు తీసుకుపోతామని చెప్పి తెలిసింది. ఆ రోజు నుంచి దీని పని నేను అక్కడ ఆఫ్ చేసేసిన. దాని తర్వాత మన లక్ష్మీకాంత్ రెడ్డికి వీళ్ళకందరికీ తెలియజేస్తే లక్ష్మీకాంత్ రెడ్డి దాన్ని ఇది చేసుకొని చర్య తీసుకొని దీన్ని అంతా ఇది 3 రోజుల నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి ఇంట్రెస్ట్గా తీసుకొని దీన్ని చేస్తున్నాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు దినకర్ నగర్, సాయిదుర్గ కాలనీ విజిట్ చేసి ఆ బాక్స్ను హనుమంతన్న గారు గత 5 సంవత్సరాల నుంచి బాక్స్ను బిహెచ్ఎల్ నుంచి రేషంటుపురం అదే శ్రీ బేకరీ నుంచి మన చిన్న చెరువు దాకా బాక్స్జన్ కట్టించిండు. అదే మా కాలనీ వాళ్ళు కూడా అడిగిరు, అన్న మాకు కూడా బాక్స్జన్ కట్టాలంటే ఆయన ఇమ్మీడియట్గా అధికారులను పంపించిండు. లక్ష్మీకాంత్ రెడ్డి పంపించి చేసి వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత ఎక్స్టెన్షన్ వరకు సాయిదుర్గ కాలనీకి అవసరమే లేదు. ఆ కాలనీ వాసులకు, ఆ కాలనీ ప్రెసిడెంట్ నేనే. నాకు తెలుగునే కడతా అంటే అది కాదు. మా హనుమంతరావుకి ఫోన్ చేస్తే పబ్లిక్. మన ప్రీతమ హనుమంతరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కనుక మా ప్రాబ్లమ్స్ అంటే వెస్ట్ వెంకటాపురం, దినకర్ నగర్, రోడ్ నెంబర్ 70లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆయన ముందుకుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మా కాలనీ వాసులందరి తరఫున వారికి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి టెక్నికల్గా ఇవన్నీ చూసి అంతా ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటని చెప్పి మా అందరితో డిస్కస్ చేశారు. సో ఈ ప్రణాళిక సక్సెస్ఫుల్గా అయినందుకు, ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఫర్దర్ ముందుకెళ్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరి బిహాఫ్లో ఏదైతే మనం బాక్స్ డ్రైన్ పోయిన సంవత్సరము డిసెంబర్లో కాలనీవాసులు అందరూ కూడా మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఈ యొక్క ఫ్లడ్ వచ్చినప్పుడు శ్రీ బేకరీ విషయం ఏదైతే సాల్వ్ చేసిండ్రో సార్, కొద్దిగా మా ఇక్కడ వెస్ట్ వెంకటాపురంలో లోతట్టు ప్రాంతమైన ఏదైతే 15 రోడ్ నెంబర్ ఇవి ఉన్నాయో ఇవి కూడా ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఎంబడే స్పందించి డిసెంబర్లో ప్రపోజల్ పెట్టి జనవరిలో వర్క్ ఎగ్జిక్యూషన్ జనవరి లాస్ట్లో స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత కూడా మనం సైట్ విజిట్ చేసుకున్నాము. అది కంప్లీట్ అయిపోయింది 99%. దానికి సంబంధించి ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ విషయానికై కాలనీ వాసులు అందరి విజ్ఞప్తి మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కాండోర్ ముందు సూచించినటువంటి కాండోర్ ఉన్నదో, ఏదైతే ఈ బాక్స్ డ్రైన్ ఎక్స్టెన్షన్ చేయాల్సిన కాండోర్ ఉన్నదో దాంట్లో కూడా మార్పులు చేయాలి అనే ఒక ఆలోచనతో కాలనీవాసులు మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన సూచనల మేరకు మేము కాంగ్రెస్ కుటుంబ సభ్యులము ఇక్కడికి రావడం జరిగింది. వెంబడే కాలనీవాసులకు ఏమి ఇబ్బంది కాకుండా ఈ యొక్క బాక్స్ డ్రైన్ విషయం ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి నిన్న ఇవాళ అధికారులు టెక్నికల్గా ఈ కాలనీ వాసుల యొక్క సూచనలు అన్నీ తీసుకున్న తర్వాత
దాని డైవర్షన్కి సంబంధించినటువంటి విషయంలో సానుకూలంగా స్పందించడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆలోచన